ధాన్యం అమ్మిన తర్వాత నాకు గాజులు కొని నానా. కొంటానమ్మా. నీ దగ్గర ధాన్యం ఉందంటగా, మేము కొనుక్కోడానికి వచ్చాం. ఏ రేట్ కండి? రేట్ ను వాడకూడదు, మేమంత చెప్తే అంతే. అదేంటి అంత కష్టపడి పండించి మీరు చెప్పిన రేటుకి అమ్మడం ఏంటి? ఒకవేళ నువ్వు మా రేటుకి అమ్మలేదు అనుకో, రాత్రికి రాత్రి ధాన్యం తడిసిపోవచ్చు లేదా కాలిపోవచ్చు. చిన్న దొంగతనం కూడా జరగచ్చు. రేపు లారీ వేసుకొస్తాం, మిమ్మల్ని తొక్కించడానికి కాదు, ధాన్యం తీసుకెళ్ళడానికి. అమ్మడానికి రెడీగా ఉండండి. అదేంటమ్మా వాళ్ళు అలాగంటున్నారు? అయినా వాడి చెప్పిన రేటుకి మనం పండించిన ధాన్యం అమ్ముకోవడం ఏంటి నానా? నేను చెప్తాను రండి. 55, 56, ఏయ్, డబ్బు, 50. డబ్బు. డబ్బు వీడికి ఇంత డబ్బే ఇంత డబ్బు వచ్చింది, నీ ధాన్యం మేము కొనలేదు కదా. రే నిజం చెప్పురా, ఏమైనా చిన్న దొంగతనం ఏమైనా చేసావా? చిన్న చోరీ 9 నోట్లు. దొంగతనం చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మేము కష్టపడి పండించిన పంటని మాకు నచ్చిన రేటుకి ఈ ప్రభుత్వం కొన్నది. అలా ఎలా కొంటారు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మనం చెప్పిన టైం కి మనం ఉన్న ప్లేస్ కి వచ్చి వాళ్ళే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బులు కూడా అకౌంట్ లో పడిపోయినాయి. 24 గంటల డబ్బులు కూడా వచ్చేసినాయా? ఏమండి కొంచెం వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి వెళ్తారా? స్క్రీన్ మీద వేస్తారు చూసుకో. ఏరా ఆ నెంబర్ ఏమైనా హ్యాక్ చేస్తావా? రెడ్ బుక్ అక్కడ తోలు తీస్తారు.